హాయ్ ఫ్రెండ్స్, హై ఫైబర్ కంటెంట్ ఏదైనా సరే లైక్ చిక్కుడు జాతి అండి, బీన్స్ కానీ బర్బాటీ కానీ లేదంటే పందిరి చిక్కుడు కానీ ఏవైనా సరే ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి. మనం ఎంత తీసుకుంటే అంత మంచిది. దానికి చూడండి, ఈవేళ బీన్స్ లేత బీన్స్ తెచ్చుకుంటే కనుక నేను చూపించిన విధంగా ఒక బంచ్ తీసుకుని మనం చాక్తో తరిగేసుకోవచ్చండి ఈజీగా. అదే కొంచెం ముదురుగా ఉంటే కనుక పక్కన రేసులు అవి వస్తాయి కదా, అలా కాకుండా లేత తెచ్చుకుంటే చాలా బాగుంటాయి. దానికి చూడండి, అలా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక బాణీ పెట్టుకుని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని, ఎప్పుడు చెప్తున్నాను కదండి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత సాల్ట్ వేస్తే మన మీద తుళ్ళదండి. అలాగే కొద్దిగా పసుపు వేసుకుంటే కలరు, అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం. పసుపు తర్వాత ఉల్లిపాయ మనం సన్నగా తరుక్కుని అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత మనం ఇందులో ఈవేళ ఎర్రకారం ఒక స్పూను, అలాగే గరం మసాలా ఒక స్పూను. గరం మసాలా కూడా హోమ్ మేడ్ అండి, నేను ఇప్పుడే ఈ మధ్య ఛానల్లో పెట్టానండి, చూడండి చాలా బాగుంటుంది. సేమ్ మనం చూడండి బయట కొనుక్కునేవైతే ఏమైనా కలిపేయచ్చు, కల్తీలు అవి జరగచ్చు. మనమే చేసుకుంటే కనుక మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మసాలా దినుసులు అంటే కనుక మన చేసుకుంటే మంచిది కదా. అన్నీ మన ధనియాలు, జీలకర్ర అవన్నీ మన చేత్తో వేసుకుంటే కనుక చాలా బాగా కుదురుతుంది పౌడర్. అలాగే కర్రీలు కూడా మంచి టేస్ట్ని ఇస్తాయి. అవన్నీ వేసుకున్న తర్వాత ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకుని మూత పెట్టి ఉడికించుకుంటే కూర రెడీ అయిపోతుందండి. చెప్పాను కదా, అయితే మనం చేసుకున్న వస్తువు ఏదైతే అది చపాతీ అయితే చపాతీ, పరాటా అయితే పరాటా, లేదంటే రైస్ మిలెట్స్తో కూడా చాలా బాగుంటుంది ఈ కూర. అంటే చాలామంది ఇప్పుడు రకరకాలుగా తీసుకుంటున్నాం కదా, రైస్ ఒకరోజు, మిలెట్స్ ఒకరోజు, అలాగా మార్చి తీసుకున్నా సరే కర్రీ ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది కదా. ఎక్కువ కూర తినడానికి ఈ కూర అయితే చాలా బాగుంటుంది. అలాగే చూడండి, అవి మొత్తం నీరంతా ఎగిరే వరకు, అలాగే బీన్స్ ఉడికే వరకు మూత పెట్టి చూసుకుంటూ మధ్య మధ్యలో మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలండి. అవి ఉడికిన తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేసుకుని చక్కగా కూర తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ కూర ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళైతే కనుక తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. కూర కూడా ఇలాగా చాలా బాగా కుదిరింది, మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో.